దేవుని యొక్క మహాకృప ద్వారా మనం అందరం కూడా మరొకసారి సంఘముతో పాటు కలిసి సహవాసం చేయడానికి మనమందరం సమకూర్చబడ్డాం. దేవుడిచ్చిన మహాకృపపై కృప కొరకై, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కొరకై దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించబోతా ఉన్నాం. కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఈ వారం ధ్యానించబోతా ఉన్నాం. పేజీ నెంబర్ 179వ పేజీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. మనం ఇదివరకే మొదటి అధ్యాయమును 2వ అధ్యాయమును మనం ధ్యానించాం. మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే క్రైస్తవ జీవితానికి ప్రోత్సాహాన్ని మనం మొదటి అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో క్రైస్తవ జీవితము జీవించడానికి మాదిరి ఉదాహరణ ఎవరో మనము పోయిన వారం మనం చూడడం జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తుని మాదిరిగా మనం కలిగి ఉండాలి అని చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన నియమించబడిన సేవకులను మాదిరిగా మనం ఎంచుకొని మన క్రైస్తవ జీవితంలో కొనసాగాలి అని మనం పోయిన వారం చూసాం. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. ఈ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 21 వచనాలని మనము ఒక్క మాటలు నేర్చుకోవాలంటే క్రైస్తవ జీవితమునకు అవసరమైన హెచ్చరికలు. మొదటి అధ్యాయమేమో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పినాడు, 2వ అధ్యాయమేమో మాదిరికరమైన మాటలు చెప్పినాడు, 3వ అధ్యాయమేమో హెచ్చరికలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితానికి అవసరమైన హెచ్చరికలు, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అందులో మనం ఈ 21 వచనాలని 2 భాగాలుగా విభజించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ 21 వచనాలని మనం 2 భాగాలుగా విభజించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. మొదటి 14 వచనాలు విశ్వాసులు శరీరానుసారముగా నడవకూడదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మొదటి 14 వచనాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు, విశ్వాసులు శరీరానుసారంగా నడవకూడదు అని మనము మొదటి 14 వచనాలని మనం చూడబోతా ఉన్నాం. 2వ భాగం 15వ వచనం నుండి 21వ వచనం వరకు విశ్వాసులు దేవునికి ప్రీతికరంగా నడుచుకోవాలి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసులు శరీరానుసారంగా నడవకూడదు, విశ్వాసులు దేవునికి అనుకూలంగా నడవాలి. ఈ 3వ అధ్యాయం చెప్తున్న ఈ మాటలు ఈ రెండే. విశ్వాసులు శరీరానుసారంగా నడవకూడదు, విశ్వాసులు దేవునికి అనుకూలంగా నడవాలి. మొదటి విషయాన్ని మనము చూద్దాం. క్రైస్తవ జీవితానికి అవసరమైన మొదటి హెచ్చరిక, విశ్వాసులు శరీరానుసారంగా నడవకూడదు, శరీరాన్ని అనుసరించి నడవకూడదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మనము అన్ని వచనాలని మనము చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి అవసరమైన వచనాన్ని మాత్రమే నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మీ వాక్యం మీద దృష్టిని నిలపండి, వాక్యాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని మనం చూస్తే, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అని 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి ఆనందించండి అని చెప్పే మాట, ప్రభువునందు ఆనందించండి అని చెప్పే మాట హెచ్చరిక అవ్వదు, అది మంచి సూచన, మంచి సలహా అవుతుంది. కానీ ఆయన ప్రభువునందు ఆనందించండి అనే మాటని హెచ్చరికగా చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మీరు ప్రభువునందు ఆనందించండి అని చెప్పడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి ఈ మాట చెప్తున్న పౌలు గారు ఆయనతో లేడు, అదే ఫిలిప్పీ విశ్వాసులతో లేరు. ఆయన జైలులో ఉంచబడ్డాడు, ఆయన చాలా సమస్యల్లో ఉన్నాడు, ఆయన చాలా శ్రమల్లో ఉన్నాడు, ఆయన చాలా వ్యతిరేకతలో ఉన్నాడు, ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఒక నిరుత్సాహానికి, నిరాశకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఈ మాటను హెచ్చరికగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల్లో ఎక్కువ సార్లు వాడబడిన మాట ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఒకవేళ ఆనందించండి అని చెప్పి ఆగిపోయి ఉంటే
దేంట్లో ఆనందించాలి, దేంట్లో మనకు ఆనందం దొరుకుతుంది అని ఆలోచించేయచ్చు. కానీ అక్కడ స్పష్టంగా ఆయన రాశాడు, మీరు ప్రభువునందు ఆనందించండి. నిజమైన ఆనందం మనకు ఎందులోనూ దొరకదు. నిజమైన ఆనందం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు దేవునిలో ఆనందించేటప్పుడు శరీరానుసారంగా నడవకూడదు. మీరు శరీరానుసారంగా నడిచింది గతములో యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచకుండా ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని నమ్మకుండా ఉన్నప్పుడు మీరు శరీరాన్ని అనుసరించి నడిచారు. ఇప్పుడు మీరు శరీరానుసారంగా నడవకూడదు, ప్రభువులో ఆనందిస్తూ మీరు నడవాలి అని చెప్తున్నట్లుగా మనము చూస్తాం. మనం 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ మాదిరిని విడిచిపెట్టండి, ఈ ఎగ్జాంపుల్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు కొన్నిటిని అనుసరించారు, వాటిని మీరు విడిచిపెట్టండి. విడవలసిన మాదిరి గురించి 2, 3 వచనాలు చెప్తున్నట్లుగా చూస్తాం. ఏం విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఆయన? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే మామూలుగా మన కంటి ముందు కనిపించే కుక్కలని కాదు అర్థం. చాలామంది యూదులు వాళ్ళ మీద గతములో ఉన్న ఆచారాలని రుద్దుతూ ఉన్నారు. మీరు యేసుక్రీస్తుని నమ్మినా కానీ మీరు సున్నతిని పాటించాల్సిందే, ఆ విశ్రాంతి దినాన్ని పాటించాల్సిందే, బలుల్లో కొనసాగాల్సిందే అని వాళ్ళ మీద వాళ్ళు అబద్ధ బోధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా మనం 2వ వచనంలో చూస్తాం. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. 3 సార్లు ఈ మాట అన్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు సార్ 3 సార్లు జాగ్రత్తగా ఉండమని చెప్పినావు అంటే, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచునున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇప్పుడు ఈ 2 వచనాలు ఆయనకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ ఎగ్జాంపుల్ని మాదిరిగా తీసుకోబాకండి, మీరు ఆ ఉదాహరణను అనుసరించబాకండి. మనం గతంలో దేవుని చేత ఆ ఉదాహరణని పాటించిన వారమే. దేవుడే మనల్ని ఆ ఉదాహరణని పాటించమన్నాడు. అయితే ఇప్పుడు మనం ఆ ఉదాహరణ పాటించవలసిన అవసరం లేదు. ఎప్పుడు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత, ఆ సువార్త ద్వారా మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన తర్వాత, మనము రక్షింపబడిన తర్వాత మనము మరలా ఆ పాత పద్ధతిని అనుసరించవలసిన అవసరం లేదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆనాటి యూదులు నేటి క్రైస్తవుల్లో చాలామంది ఆచారాల మీద ఎక్కువ దృష్టి పెడతారు, అంతరాత్మ మీద, అంతరంగ జీవితం మీద. దేవుని వాక్యము బోధిస్తున్నట్లుగా వాటిని పాటించడం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా, సంఘాల్లో కూడా చాలామందికి చాలా ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలను మనము ఎక్కువ పాటించవలసిన అవసరం లేదు. వాక్యం మనకి ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని పాటించాలి అంటే నేటి క్రైస్తవుల్లో చాలామందికి అది చాలా కష్టతరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఈ ఏమంటారు, ఈ సున్నతిని మీరు ఆచరించడం మాత్రమే కాదు, సున్నతిని ఆచరించేటప్పుడు ఇంకో పని కూడా చేయాలి. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో ఆయన స్పష్టంగా ఈ మాటలు రాస్తాడు. పేజీ నెంబర్ 171 పేజీ పాత నిబంధన గ్రంథంలో నేను చదువుతున్నాను చూడండి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. సున్నతిని గురించి ఆచరించడం చాలా బాగా వాళ్ళు పాటిస్తున్నారు, కానీ అక్కడ రాయబడిన అసలు విషయాన్ని మర్చిపోయినారు. ఎందుకు సున్నతిని ఆచరించమన్నాడు? మరలా చదువుతున్నా చూడండి. నీవు బ్రతకడానికి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడానికి సూచనగా ఈ పని చేయమని చెప్పాడు. నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారికి ఈ పనిని నియమించాడు. అయితే వాళ్ళు ఆ పని చేస్తున్నారు, కానీ దేవుని ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో
వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు చెప్పిన దాన్ని చేస్తాం అనేది ఇక్కడ ఆయన హెచ్చరికగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళు సున్నతిని ఆచరిస్తున్నారు కానీ, సున్నతిని పాటిస్తున్నారు కానీ దేవునికి లోబడే విషయంలో నిజమే మనం అప్లై చేసుకుంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడికి లోబడరు. చాలామంది పాటలు పాడతారు కానీ దేవుడికి లోబడరు. చాలామంది చర్చికి వస్తారు కానీ దేవుడికి లోబడరు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు చర్చికి వస్తున్నాం? ప్రార్థన చేసేస్తే సరిపోద్దా? పాటలు పాడేస్తే సరిపోద్దా? చర్చికి పోయి వచ్చేస్తే సరిపోద్దా? సరిపోదు కదా అని ఆలోచన చేయట్లేదు. ఇవి ఆచారాలు. ప్రార్థన చేసుకుంటే చాలు. చాలామంది ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు, అది ఆచారపూర్వకంగా. రెండోది పాటలు పాడతారు ఆచారపూర్వకంగా, అందుకనే పాటలు ఎత్తుక్కుంటూ పాడుతూ ఉంటారు చాలామంది. చూడండి, ఏం పాట పాడాలో కూడా క్లారిటీ లేదు, ఏ ఉద్దేశంతో పాడాలో కూడా క్లారిటీ లేదు చాలామందికి. తర్వాత ఎందుకు చర్చికి వెళ్తున్నాం కూడా క్లారిటీ లేదు చాలామందికి. సంవత్సరాల తరబడి దేవుని దగ్గరికి వెళ్తున్న చాలామంది జీవితాల్లో ఏ మార్పు మనం చూడకపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఆ భక్తి జీవితం అనేది ఆచారపూర్వకం అయిపోయింది, నామమాత్రం అయిపోయింది, నామకార్థం అయిపోయింది. వెళ్ళామంటే వెళ్ళొచ్చినాం అంతే. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాను, ఏం సాధించాను వెళ్ళడం వల్ల అనేది ఆలోచించుకోలేకపోతా ఉన్నారు చాలామంది. అలాగే వీళ్ళు కూడా అదిగో వాళ్ళు చెప్పే పద్ధతులు దేవునికి లోబడడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం, దేవుణ్ణి ప్రేమించడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవునికి లోబడ్డం, ఇవి పక్కన పెట్టి నువ్వు ఆ ఆచారాన్ని పాటించినంత మాత్రం నీకే ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరు దాన్ని విడిచిపెట్టండి, దేవుడే దాన్ని విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది కూడా ఆయన్ని ప్రేమించడం కోసమే, ఆయన్ని ఆరాధించడం కోసమే, ఆయనకు లోబడడం కోసమే. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము ఆ సున్నతిని ఆచరించవలసిన అవసరం లేదని తెలియపరిచింది కూడా దేవుడే. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చింది ఆయన. ఆయన విశ్వాసం ఉంచితే చాలు, మిగతా ఆచారాలలో కొనసాగవలసిన అవసరం లేదు, బలులు అర్పించవలసిన అవసరం లేదు అని చెప్పిన చాలామంది వినరు. అదిగో అక్కడి నుంచి మా తాత ముత్తాతల నుంచి, మా పితరుల కాలం నుంచి ఈ పద్ధతి సంఘంలో కొనసాగుతుంది కాబట్టి మేము దీన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతాం అని చెప్తారు. ఎందుకు చేయాలి, దేవుడు అలా చేయమని చెప్పాడా అని ఆలోచించడం చాలామంది విశ్వాసుల్లో మనం చూడం. కొందరు విశ్వాసులు ఆలోచిస్తారు, ఎందుకు చేయాలి, దేవుడు చేయమని చెప్పినాడా లేదా అని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఇది రెండో విషయం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు కొన్నిటిని విడిచిపెట్టండి, ఈ మాదిరిని మీరు విడిచిపెట్టండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకని అక్కడ క్లారిటీ చెప్పినాడు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి, ఈ పద్ధతిని ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. మూడో వచనం అంటున్నాడు, ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. దేవుని యొక్క ఆత్మలను ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరిస్తున్న వారం. ఆచరిస్తున్న మనం, కానీ ఆ పద్ధతి ఇదిగో ఇలా చేయడం ద్వారా కాదు, మనము దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుని యందు అతిశయించడం ద్వారా మనం సున్నతిని ఆచరిస్తున్నాం. మనం ఆచరించకుండా ఆజ్ఞను అతిక్రమించలేదు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు చెప్పినట్లుగా ఆ పద్ధతిలో కాదు, మనము దేవునికి లోబడ్డం, మనం దేవుని యందు అతిశయించడం, దేవుని ఆరాధించడం ద్వారా మనము సున్నతిని ఆచరిస్తున్నాం అని ఆయన అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఈ మాదిరిని అనుసరించొద్దు అని చెప్తూ, మీరు ఈ మాదిరిని అనుసరించండి అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే 4వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు ఈ మాదిరిని అనుసరించండి అని చెప్తూ చాలా విషయాలు చెప్తా వచ్చినాడు. చాలా విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ వచ్చినాడు. మొట్టమొదటిగా అనుసరించాల్సిన మాదిరి ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా, పౌలు యొక్క ఆధిక్యతలు చెప్తా ఉన్నాడు. చూడండి, చాలా గొప్ప ఆధిక్యతలు అక్కడ ఉన్నాయి. అనుసరించాల్సిన మాదిరిలో నేను 5వ వచనం చదువుతున్నా చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని, 8వ దినమున యూదులు బిడ్డ పుట్టిన 8వ రోజు చర్చిలో తీసుకెళ్ళి సున్నతి చేస్తారు. అదే చెప్తున్నాడు ఆయన, నేను యూదుడిని కాబట్టి 8వ దినమున సున్నతి పొందాను, దేవుని ఆజ్ఞను నేను ఒక తెలియక ముందు నుంచే పాటిస్తున్నాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత నేను ఇజ్రాయేలు వంశస్థుడను, నేను అన్యజనుడిని కాదు, ఇజ్రాయేలులో పుట్టినవాడినే,
అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలులో ఉన్న 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని. ఎంత గొప్పగా తన గురించి తాను వివరిస్తున్నా చూడండి. హెబ్రీ సంతానములోనున్న హెబ్రీడు నేను, అది 3వ సంగతి. తర్వాత ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడు నేను. వాక్యం గురించిన ఎంతో అవగాహన ఆ సహోదరుడికి, పౌలు గారికి ఉన్నట్లుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తి, మామూలు వ్యక్తి ఏం కాదు. మనం చాలాసార్లు పౌలు గురించి ఆలోచన చేసేటప్పుడు క్రైస్తవుల్ని హింసించేవాడు, అతనికి ఏం తెలియదు, అతనికి దేవుని గురించిన అవగాహన లేదు, అతనిలో ఏ భక్తి లేదు, అతడు దేవుడి గురించి ఆలోచన చేయట్లేదు, ఒక నాస్తికుడిగా ప్రవర్తిస్తున్నాడు, అతను దేవుని గురించి అన్వేషించట్లేదు, తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదని ఆలోచిస్తారు చాలామంది. కానీ వాస్తవంగా ఇక్కడ చూస్తే ఆయన తన గురించి తాను పరిచయం చేసే విధానం చూడండి. నేను దేవునికి వ్యతిరేకం అనుకుంటున్నారా? నేను పుట్టినప్పటి నుంచి నేను దేవునికి అనుకూలమైన వ్యక్తినే అని తన గురించి తాను పరిచయం చేస్తున్నట్లు చూడండి. నేను దేవుని గురించి అన్వేషిస్తున్నా, దేవుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అని ఆయన చిన్నప్పటి నుంచి నేను ఏ స్థితిలో ఉన్నవాడినో గుర్తు చేస్తున్నా చూడండి. నేను 8వ దినము నా సున్నతి పొందిన వ్యక్తిని, ఇజ్రాయేలు వంశస్థుణ్ణి, బెన్యామీను గోత్రికుణ్ణి, హెబ్రీల్లో పుట్టినవాడను, ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుణ్ణి నేను. అంత మాత్రమే కాదు, ఆసక్తి విషయంలో ఆయనకి ఆసక్తి ఉంది దేవుడి గురించి తెలుసుకునే విషయంలో. సంఘమును హింసించిన వాడను. ఎందుకు సంఘాన్ని హింసించాడు ఆయన? వీళ్ళు కరెక్ట్ కాదు, యేసుప్రభు దేవుడిని చెప్తున్నాడు. యేసుప్రభు దేవుడు కాదు, వాస్తవంగా యేసుప్రభు తను దేవుడిని చెప్పుకున్నాడు. వీళ్ళు ఆయన నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్న వాళ్ళని చెప్పి వాళ్ళని హింసించిన వ్యక్తిత్వను. దేవుని పక్షాన్ని నిలవబడాలి అని భావించిన వ్యక్తి దేవుని పనికి ఆటంకంగా మారినట్లుగా చూస్తాం. ఆసక్తి ఉన్నది నాకు ఏ విషయంలో? ధర్మశాస్త్రం వ్యతిరేకించిన వారిని హింసించే విషయంలో. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, మీరు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్తూ నేను హింసించిన వాడిని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని. అంటే వాళ్ళ భావన ఏంటంటే, నేటికి యూదుల భావన ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని అనగా ఆ 5 పుస్తకాలని, పంచకాండాలని పాటించినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మేము పాటిస్తున్నాం అని వాళ్ళు ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు. వాస్తవానికి కొత్త నిబంధనతో చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు కొత్త నిబంధన నమ్మరు కాబట్టి, వాళ్ళు కొత్త నిబంధన రాయబడిన ప్రతి మాటని వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు దాన్ని పాటించట్లేదు. కొత్త నిబంధన చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు కూడా తన క్రియల ద్వారా నీతిమంతునిగా తీర్చబడలేరు. అలా అనుకుంటే యూదులు మాత్రమే కాదు, యూదేతరుల్లో ఇంకా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో మాత్రమే కాదు, క్రైస్తవులు కాని వారిలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. అలా అనుకుంటే క్రైస్తవులు కాని వారు చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి, దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి, పుణ్యకార్యాలు చేస్తున్నారు కాబట్టి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడాలి మొదట. కానీ వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడరు. ఎందుకంటే మన యొక్క క్రియలు, మన యొక్క మంచి పనులు స్వార్థపూరితమైనవి, అనీతితో కూడుకున్నవి, అవినీతితో కూడుకున్నవి, అక్రమముతో కూడుకున్నవి. కాబట్టి మనిషి యొక్క నీతి క్రియలు, మంచి పనులు అతన్ని ఏమాత్రం రక్షణలోనికి నడిపించలేవు. ధర్మశాస్త్రాన్ని బ్రతికున్నప్పుడు పూర్తిగా పాటించిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలాగంటే ధర్మశాస్త్రాన్ని పాటించి నెరవేర్చిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. మనం ఎప్పటికీ ధర్మశాస్త్రాన్ని పాటించలేం. మన సహోదరులు పాపం అమాయకులుగా పాటిస్తున్నామని భావిస్తున్నారు. అయితే ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పాటించలేరు. నేను మార్కు సువార్త మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా యూదులు ఆ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారితో వాగ్వాదం చేస్తున్నప్పుడు కూడా నేను దాన్నే మీకు గుర్తు చేశాను, నిరూపించే ప్రయత్నం చేశాను. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనుకుంటున్నారు. శనివారం 2000 అడుగులు 3000 అడుగులు మాత్రమే వేయాలి, ఉంబు కూడా మింగకూడదు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పని చేయకూడదు, చివరికి ఆహారాన్ని సమకూర్చుకోకూడదు అనే నియమాలు వారు పెట్టుకున్నట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఏమీ పాటించలేకపోయారు అని కూడా మనం గమనించాం. ఆ రోజు వాళ్ళు మేము పాటిస్తున్నామని భావిస్తున్నారు, పాటిస్తేనే నీతిమంతులుగా తీర్చబడతారు, కానీ ఏమాత్రం కూడా
పాటించలేకపోయారని చెప్పి, పాటించలేకపోతున్నారని చెప్పి మనకు రుజువు అవుతా ఉంది. పాటించకపోతే ఎలా నీతిమంతులు తీర్చబడతాం? అందుకని యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకందరికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే నీతిని ఆపాదించినట్లుగా మనం చూస్తాం. అదే ఆయన చెప్తున్నాడు. దాని ఆ మాటలో అర్థం అదే. ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసించిన వాడిని, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిందుడనై ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల నీతి వసది అని ఒకప్పుడు నేను అనుకున్నాను. ఇవి నా ఆధిక్యతలు. నేను ధర్మశాస్త్రాన్ని పాటించాలని ప్రయత్నం చేసిన వ్యక్తినే. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించరో వారిని హింసించిన వ్యక్తిని నేను కూడా భక్తి చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తినే. కానీ నాకు వీలు కాలేదు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం తప్ప నాకు వేరే దారి లేదని నాకు అర్థమైంది. అందుకనే ఆయన 7వ వచనంలో ఆయన చెప్తున్న మాట మనం గమనిస్తాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి ఆయనకి లాభకరం? ఆయన 8వ దినమున సున్నతి చేయబడిన వ్యక్తి, ఎలిజిబుల్. అతను ఇజ్రాయేల్ వంశస్థుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, హెబ్రీ సంతానం, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న వారిని హింసించినవాడు, ధర్మశాస్త్రాన్ని నీతిని సంపాదించడం కోసం పాటించాలని ప్రయత్నం చేసినవాడు. అన్ని ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి. అవేవి నాకు ఏమాత్రం లాభకరం కాదు, క్రీస్తే నాకు లాభకరం అని భావించి క్రీస్తు కొరకు బ్రతకడం కోసం వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. యాక్చువల్లీ వాస్తవంగా అతను రోమా చెరసాలలో, రోమా జైలులో పెట్టబడిన వ్యక్తి. అతనికి రోమా పౌరసత్వం కూడా ఉంది. అయినా కానీ ఆయన దాన్ని వాడలేదు. జైల్లోకి వెళ్ళడానికే ఇష్టపడ్డాడు. కానీ ఆయన నేను హెబ్రీయుణ్ణి, నేను అన్యజనుడిని కాదు అని ఆయన తను తాను రుజువు చేసుకోకుండా జైల్లోకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ క్రీస్తు నిమిత్తం నష్టాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ తన యొక్క ఆధిక్యతలను గుర్తు చేయడానికి అతను ఇష్టపడలేదు. ఇది మనకు ఎంతో మాదిరికరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం 7వ వచనంలో అదే మాటను చూసాం. నాకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతలన్నిటినీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నా అని చెప్తాడు. చాలామందికి అవకాశం రాకపోతే బాధపడతారు, అవకాశం కోసం ఎదురు చూస్తారు, అవకాశం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇన్ని అవకాశాలున్నా అవేవి నాకు అవసరం లే, నా ప్రభు కోసం, నాకు నా ప్రభు నిమిత్తం అవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నా. మరి నీకేం కావాలి? తర్వాత చెప్తాడు. తర్వాత వచనాల్లో నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగితే పౌలు తర్వాత వచనాల్లో ఆయన తన గురించి తాను నాకు ఇది ఇష్టం, నేను ఇలా చేయాలని ఆశపడుతున్నా అని తన గురించి తాను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం తర్వాత వచనాల్లో చూస్తాం. ఏం చేస్తున్నామయ్యా, ఇన్ని ఆధిక్యతలు నీకుంటే ఎందుకు నువ్వు వాటిని నష్టంగా ఎంచుకున్నావు అని అడిగితే 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి. నీ ఆశ ఏంటి? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. మరలా గుర్తు చేస్తున్నా, నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం తెలుసుకోవడానికి నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అని ఆయన చెప్తున్నట్లుగా, ఆయనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, వాటన్నిటిని ఎందుకు విడిచిపెట్టినావు, వాటన్నిటిని ఎందుకు ఉపయోగించుకోలేదని చెప్తే, నాకు ఎవరైతే రక్షణ ఇచ్చినారో నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం తెలుసుకోవడానికి నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేయాలి. పౌలుకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. అన్ని ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టి యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా రక్షింపబడిన వ్యక్తి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ సువార్త ద్వారా రక్షింపబడి సంఘములో చేర్చబడిన వ్యక్తి యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తుని గురించి ఎలా తెలుసుకుంటామంటే, వాక్యాన్ని చదువుతాడు, వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు, వాక్యాన్ని గ్రహిస్తాడు, వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎవరైతే వాక్యాన్ని వినడానికి, ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఎవరైతే వాక్యాన్ని కలిసి డిస్కస్ చేసి ధ్యానించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో
వారు నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు అర్థం. మనకి ఎలా అలవాటు చేసినారంటే, ఆదివారం కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి 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 వెళ్ళాలి అని అలవాటు చేస్తున్నారు. అందుకని చాలామంది చర్చికి వచ్చిన వాక్యం వినరండి, వాక్యం మీద దృష్టి పెట్టరండి, వాక్యాన్ని అపార్థం చేసుకుంటారండి, కాసేపు వాక్యం వింటున్నట్టు నటించి వెళ్ళిపోతారండి. కారణం ఏంటి తెలుసా అండి? రక్షింపబడలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ సువార్త ద్వారా వాళ్ళు రక్షింపబడలేదు కాబట్టి వారు వాక్యం వినాలి అన్న ఆశ అనే లక్షణాన్ని వాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తే, ఇదిగో ఈయనకి పుట్టినప్పటి నుంచి ఎన్నో అర్హతలు ఉన్నాయి. ఆయన పెద్ద అయిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, పరిసయ్యుడయ్యాడు. తర్వాత ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారని గమనించాడో వారిని హింసించడానికి, చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి, అంత భక్తి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి. అటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించి, మనం ఈ విషయాలని అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తికి నిజమైన మారు మనసును, పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఏ పౌలైతే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడో, అదే పౌలు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ కోసం చనిపోవడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. రక్షింపబడిన వ్యక్తి యొక్క లక్షణం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నాకు ఈ అర్హతలన్నీ కూడా నన్ను నా ప్రభువుకి దగ్గర చేయట్లేదు, నాకు ఇవన్నీ కూడా నష్టంగా అనిపిస్తున్నాయి, వీటన్నిటిని నేను నష్టంగా ఎంచుకొని నేను ఏం కావాలని కోరుకుంటున్నానంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, నిజం, ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఎన్నో గొప్ప సంగతులు అర్థమవుతాయి. జీవితం సరిపోదు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు నా కోసం ఏం చేశాడు, నా కోసం ఏవేవి ఏర్పాటు చేశాడు, భవిష్యత్తులో నా కోసం ఏవేవి ఏర్పాటు చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి తన జీవితం అంతా కేటాయిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? రక్షింపబడిన వ్యక్తి. ఇదిగో ఈయన చేస్తున్న పని కూడా అదే. మరలా మీకు గుర్తు చేస్తున్నా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నేను నష్టంగా ఎంచుకున్నాను అన్న మాటలో అదే మనకు కనపడతా ఉంది. తర్వాత ఆయన 9వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎలాగైతే ఆశపడ్డానో, నేను ఎలాగైతే కోరుకుంటున్నానో యేసుక్రీస్తుని గురించిన సమస్త జ్ఞానం తెలుసుకోవడానికి, అలాగే అనేకులు కోరుకుంటారు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, చదువుతున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ఎందుకు? నా నీతి పనికిరాదు, నా మంచి పనికిరాదు. క్రీస్తు యేసునందుల విశ్వాసము వలన నీతి. గమనించారా? తేడా గమనించినారా? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నా నీతిని కాకుండా క్రీస్తు యేసు నందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యందు అగపడు నిమిత్తము. క్రీస్తుని సంపాదించుకున్న వారందరూ ఆయన యందు అగపడతారు. అగపడడం అంటే ఏంటి? కనపడతారు, ఆయన ముందు నిలుస్తారు అని అర్థం. ఆయన చెప్తున్న మాట తెలుసా? నేను ధర్మశాస్త్రం వలన నీతిని కాకుండా, నా స్వనీతిని కాకుండా, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నాకు ఆపాదించబడిన నీతిని కలిగిన వ్యక్తినై ఒకరోజు నేను ఆయన ముందు నిలవాలని ఆలోచన చేస్తున్నా. ఆయన ముందు నిలవాలని ఆలోచన చేస్తున్నా. ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అది మనం అనుసరించాలి, అది మనం అనుసరించాలి. నేటి క్రైస్తవ సంఘానికి మన గత పితరులు, మన పెద్దవారు, మన పితరులు నేర్పించిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, అన్నీ ఇచ్చేస్తాడు, ఏమైనా అడుగు ఆయన్ని ఇచ్చేస్తాడు, ఆయన్ని తీసుకెళ్ళి నువ్వు లోకంలో చాలా సంతోషించవచ్చు అని బోధ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈయనకి చాలా ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అన్నీ వదులుకుంటున్నట్లుగా తన ఆశను కూడా తెలియజేస్తున్నట్టు. చూడండి, నేను ఒకరోజు క్రీస్తుని సంపాదించుకొని నా నీతిని బట్టి కాకుండా దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచడాన్ని బట్టి వచ్చిన ఆపాదించబడిన నీతిని బట్టి ఒకరోజు నేను ఆయన ముందు నిలవాలనుకుంటున్నా. చూసినారా ఎంత గొప్ప మాదిరిని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం శరీరానుసారంగా నడవకూడదు అని చెప్పడం కోసం ఈ మాదిరిని
ఆయన ఎగ్జాంపుల్గా ఉంచుతున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత 10వ వచనం 11వ వచనం కూడా సేమ్ అవే మాటలు రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఏ విధం చేతనైనా ఎలాగైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఎంత గొప్ప మాటలు రాశాడండి. ఏ విధం చేతనైనా నేను మరలా చనిపోయి తిరిగి లేపబడాలని, యేసుక్రీస్తు ప్రభువులే లేపబడాలని, ఆయన మరణములో అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం. ఎంత గొప్ప ఆశ! మరలా చెప్తున్నాడు. ఆ 8వ వచనంలో చెప్పిన మాటని మరలా రిపీట్ చేస్తున్నాడు. అక్కడ నా ప్రభుని యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి నేను అన్నిటినీ వదులుకుంటున్నా, నష్టంగా ఎంచుకుంటున్నా అని చెప్తూ ఇక్కడ కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఏ విధం చేతనైనా మృతుల నుండి నేను పునరుద్ధానం పొందాలని, ఆయన మరణ విషయమై సమానుభావము కలిగిన వాడనై ఉండాలని, ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. అవి మనకు చాలా విలువైనవి. డబ్బులు మనకు చాలా విలువైనవి, ఆస్తులు మనకు చాలా విలువైనవి, అంతస్తులు మనకు చాలా విలువైనవి, నగలు మనకు చాలా విలువైనవి, వస్త్రాలు మనకు చాలా విలువైనవి, లోకస్తులు మనకు చాలా విలువైన వారు, అనేకమైనవి మనకు చాలా విలువైనవి. అవన్నీ నాకున్నాయి. నాకు లేవనుకుంటున్నారా? ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఆయన పునరుద్ధానపు యొక్క బలమును ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. ఎంత గొప్ప మాదిరి అండి! సమస్తాన్ని ఇవ్వు ప్రభువా, ఇవి ఇస్తాడు, మీరు రండి అని బోధ చేసే దినాల్లో, ఇవి ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని అడగాలి అనే నమ్మకాలు ఉన్న ఈ దినాల్లో పౌలు చెప్తున్న మాదిరి చూడండి. మనమే చాలాసార్లు చూసాం, మనమే చాలాసార్లు ఈ పాటలు కూడా పాడతాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో పోయేటప్పుడు మనం ఏమి ఎత్తుకొని పోవట్లేదు. మన కళ్ళ ముందు చాలామంది వెళ్తున్నప్పుడు ఏమి ఎత్తుకొని పోలేదు. నేను కూడా ఏమి ఎత్తుకొని పోనని చెప్పి మనకందరికీ తెలుసు. కానీ ఏమీ ఎత్తుకొని పోని వాటి కోసమే పాకులాడతాడు మనిషి. అందుకనే జీవితం యొక్క చివరి ముగింపులో పాఠాన్ని నేర్చుకొని, అరే ఇవేవి శాశ్వతం కాదే, దేవుడే శాశ్వతమే, మరి నేను ఆ జీవితం అంతా దేవుడిని పక్కన పెట్టానే, దేవుని నిర్లక్ష్యం చేశానే, నాకున్న టైం అంతా అయిపోయిందే అని నిరాశతో అసంతృప్తితో చనిపోతారు మనిషి. నువ్వు అలా చనిపోకూడదని దేవుడు నీకు ఈరోజు చెప్తున్న మాట. నీవు ఆ అపోస్తలుడైన పౌల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, ఆయనకు చాలా అర్హతలు ఉన్నాయి, ఆయన భక్తి చేయాలని, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. అయితే ధర్మశాస్త్రం పాటించడం మనకు కుదరదు, సాధ్యం కాదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే అని నిరూపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించి మరణించినట్లుగా మనం చూస్తాం. మన పాపం నిమిత్తమై ధర్మశాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పాపం చేస్తే నువ్వు శిక్షించబడతావు అని మాత్రమే చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే ఆ శిక్ష నుంచి తప్పించబడతావు. ఏది మనకు అనుకూలంగా ఉందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగడం మనకు చాలా అవసరం. పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క కోరిక మనం ఆ 10-11 వచనాల్లో మనం చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 12 నుంచి 14 వచనాల్లో కూడా ఈ మాటలే ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం చదువుతున్నా చూడండి. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో, ఎంత బాగా వివరిస్తున్నాడు. నేను దేని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు చేత పట్టబడ్డాను, దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. చాలామందిని గమనించారా? ఒక పాట వస్తే నాకంటే పాడేవాళ్ళు లేరు అనుకుంటారు. ఒక్కరవ ప్రార్థన వచ్చిందనుకో, నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు అనుకుంటారు. ఒక్కరవ 4 ముక్కలు వాక్యం తెలిసింది అనుకోండి, నాకంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. నాలాగా చర్చికి పోయే వాళ్ళు ఎవరు లేరు, నాలాగా భక్తి చేసేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా ఇంకెవ్వరు నాలాగా లేరు అని భావిస్తారు. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడు తెలుసా? ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి, అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి, అన్ని సంఘాలు స్థాపించిన వ్యక్తి, అంతమందిని రక్షించిన వ్యక్తి, అంతమందికి సుమారు ఎన్నో లెటర్స్ రాసిన వ్యక్తి,
అంత గొప్ప సేవకుడు. కొత్త నిబంధనలో అపోస్తుల కంటే గొప్ప పరిచయం చేసిన వ్యక్తి అని మనం భావించవచ్చు కొన్ని సందర్భాల్లో. అంత గొప్ప సేవకుడు చెప్తున్న మాట, నేను ఇదివరకే సాధించానని నేను అనుకోవట్లేదు, ఇదివరకే నేను సంపూర్ణనయ్యాను అని అనుకోవట్లేదు. దేవుడు నాకు నియమించిన పనంతా నేను చేశానని అనుకోవట్లేదు. ఆయనే అలా చెప్తుంటే ఇక మనం ఎలా భావించాలి? మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఆయనతో పోల్చుకుంటే మనం ఏం చేయట్లేదు. కానీ ఆయనే చెప్తున్న మాటని తెలుసా, నేను ఇదివరకే సాధించేశాను అని అనుకోవట్లేదు, ఇదివరకే నేను ఏదో అయిపోయినాను అని భావించట్లేదు. దేని నిమిత్తమైతే నేను యేసు ప్రభు చేత పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. ఇంకను నేను సరిచేయబడుతున్నాను. దాన్ని పరిశుద్ధపరచబడుట అంటారు. నీతిమంతునిగా ఒకప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ఒకసారి తీర్చబడ్డాడు. రేపు ప్రభువుని చేరుకున్న తర్వాత మహిమపరచబడతాడు. కానీ నీతిమంతునిగా తీర్చబడినప్పటి నుంచి మహిమపరచబడేటప్పుడు వరకు మధ్యలో జరిగే ప్రక్రియ సంఘంలో జరుగుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నాడు. దాన్నే పరిశుద్ధపరచబడుట, శాంటిఫికేషన్ అంటారు దాన్ని. ఆయన ఏమన్నాడంటే, ఇదివరకే నేను పూర్తిగా మారిపోయినానని, ఇదివరకే నేను పూర్తిగా ఏదో అయిపోయినానని చెప్పి, ఇదివరకే నేను దేవుడి కోసం చాలా చాలా చేసేస్తానని చెప్పి నేను భావించట్లేదు. నాలో ఇంకా పాపం అలాగే ఉంది, నాలో ఇంకా చెడు అలాగే ఉంది. నేను ఇప్పటికీ దేవుడు ఆశించినట్లుగా నేను సేవ చేయలేదు. ఇప్పటికీ నేను దేవుడు సంతోషించేటట్లుగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవట్లేదు. నేను ఇప్పటికే ఏదో సాధించేసానని భావించట్లేదు. అలా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. అదే లాస్ట్లో ఆయన అంటున్న మాట, దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. దాన్ని ఆ స్టేజ్కి వెళ్ళాలని, ఆ స్థాయికి వెళ్ళాలని, దేవుణ్ణి సంతోషపెట్టే స్థాయికి వెళ్ళాలని, దేవుడు సంతృప్తి చెందే స్థాయికి వెళ్ళాలని నేను పరిగెత్తుతా ఉన్నా అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప మాదిరి! నేటి క్రైస్తవ సమాజానికి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలామందిని మనం గమనిస్తే నేనిట్టా అని చాలామంది తమ గురించి తాను గొప్పలు చెప్పుకోవడం మనం చూస్తాం. ఒకవేళ గొప్పలు చెప్పుకోవాల్సి వస్తే ఇంతకంటే గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఇంకెవరు ఉండరు. అంత గొప్పలు చెప్పుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఆయనలాగా సేవ చేసిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు ఇప్పటికీ, భవిష్యత్తులో కూడా. అంత గొప్ప సేవకుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నేను ఇప్పటికీ ఆ రేంజ్కి, ఆ స్థాయికి, ఆ స్థితిలోనికి వెళ్ళాలని చెప్పి నేను పరిగెత్తుతానే ఉన్నా, ప్రయత్నిస్తానే ఉన్నా, నన్ను నేను కరెక్షన్ చేసుకుంటూ అని చెప్పడం చాలా గొప్ప మాదిరి. దేవుడి కోసం జైల్లో పెట్టబడ్డాడండి. అప్పుడు చెప్తున్న మాట, నేను ఇప్పటికీ ఏదో అయిపోయినా అనుకోవట్లే. దేవుడి గురించి తెలుసుకోవడానికి చర్చికి రాని సమాజంలో దేవుడి కోసం జైలుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అటువంటి జైల్లోకి వెళ్ళి సంతోషించండి, ప్రభునందు ఆనందించండి అని చెప్తూ, ఇదిగో నేను ఇప్పటివరకు ఏదో సాధించేశాను, మీకంటే నేనే బెటర్ అని ఎప్పుడు భావించట్లేదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అది వరకేనంట రక్షణ పొంది 30 సంవత్సరాలు అయిందంట. రక్షింపబడి 30 సంవత్సరాలు సేవా పరిచర్య కొనసాగించాడు ఆయన. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. నేను ఇదివరకు చెప్పినట్లుగా ఎంతోమందికి సువార్త చెప్పాడు, ఎంతోమందిని దేవుని కృప ద్వారా బాగు చేసినాడు. వాటిని మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోం. ఎంతోమందికి సువార్త చెప్పినాడు, ఎంతోమందిని ప్రభువులకు నడిపించాడు. అన్యుల్ని కానీ యూదుల్ని కానీ ప్రభువులకు నడిపించాడు. ఎన్నో సంఘాలని స్థాపించాడు, ఎన్నో సంఘాలకి పత్రికలు రాశాడు. మామూలు విషయాలు కాదు. ఇప్పుడు కూడా మనం అయ్యే పత్రికలు మన బైబిల్లో ధ్యానిస్తున్నాం. అంత గొప్ప సేవకుడు చెప్తున్న మాట, నేను 30 సంవత్సరాలు రక్షింపబడి అయినా కానీ ఎప్పటికీ నేను ఏదో అయిపోయినా అన్న ఫీలింగ్ నాకు రావట్లే అంటున్నాడు. యాడకో వెళ్ళిపోయినా అన్న ఫీలింగ్ నాకు రావట్లే. ఏదో అయిపోయినా, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ నేర్చేసుకున్నా, నాలాగా ఈ ఊరిలో చేసేవాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకోవట్లేదు. ఎంత గొప్ప మాదిరి, ఎంత పరిచయం చేసినాడో. అయినా నేను సంపూర్ణని కాలేదు అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకో మాట ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏమని తెలుసా, ఎందుకోసమైతే నేను పిలువబడ్డానో. మనకందరికీ చాలా అవసరం అండి. నువ్వు ఎందుకు పిలువబడ్డావు చర్చిలోకి, దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడు, అది తెలుసుకోవడం నీకు చాలా అవసరం. నేను ఎందు నిమిత్తమైతే పట్టబడ్డానో చూసారా, ఆయనకు క్లారిటీ ఉంది, ఆయనకు స్పష్టత ఉంది. అంటే ఆయన పని ఏంటో ఆయనకు తెలుసు. యేసు ప్రభు ఆయన ఎందుకు రక్షించాడో ఆయనకి స్పష్టత ఉంది. నీకు తెలుసా దేవుడిని ఎందుకు రక్షించినాడో? ఆలోచించు ఒకసారి. దేవుడిని ఎందుకు రక్షించినాడో తెలిస్తే నువ్వు ఆయన కోసం బతుకుతావు, నువ్వు ఆయన కోసం ఆలోచిస్తావు, నువ్వు ఆయన పని చేస్తావు, ఆయన పనికి సహకరిస్తావు. దేవుడిని ఎందుకు రక్షించినాడో తెలియకపోతే ఒక యజమాని నన్ను వాళ్ళ యొక్క సంస్థలో జీతానికి ఒక పనిలో పెట్టుకునే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే,
ఏ పనిలో పెడుతున్నాడు, నా పనేంటి, అక్కడ నాకు ఎంత జీతం ఇవ్వబోతున్నాడు, నాకు ఆయన ఏ పని చేస్తే అంత జీతం ఇస్తాడు అనే క్లారిటీ లేకపోతే ఏం పని చేయాలో తెలియదు, గమ్ముగుంటాం అంతే. చాలామంది చర్చికి వచ్చి గమ్ముగుండి వెళ్ళిపోతారు కదా, క్లారిటీ లేదు పాపం. ఈయనకి క్లారిటీ ఉంది. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నా. ఎందుకు పిలిచినాడు దేవుడు మనల్ని? ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డానికి, వాక్యం ద్వారా కడుగుబడి నిష్కళంకులుగా మార్చబడి రేపు ఆయన ఎదుట నిలవబడాలని. అది ఆయన క్లారిటీ ఉంది. నేను ఈ పనులన్నీ చేస్తానని తృప్తి చెందట్లే, నేను ఆయన బిడ్డగా మార్చబడడం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఆయన పోలికలోనికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే వచ్చేసిన అనుకుంటున్నా, రావట్లే. ఇవన్నీ నువ్వు వచ్చేసినావు, మా అందరికంటే నువ్వే బెటర్ అని చూపిస్తున్నాయా? కాదు, నాకు ఆ ఫీలింగ్ లేదని చెప్తున్నాడు ఆయన. నేను దేని చేతనైతే పిలువబడ్డానో, పట్టబడ్డానో ఆ బహుమానం కోసం గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదే మాటను మనం కొరింథీ పత్రికలో కూడా చూస్తాం. ఆయనే కదా ఆ పత్రిక రాసింది. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన 2వ పత్రికలు కూడా సేమ్ ఇదే మాటను గుర్తు చేస్తాడు. ఒకసారి చూద్దాం మనం ఆ మాట. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా సేమ్ ఇవే మాటలు ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తాం. చదువుతారు ఒకసారి ఎవరైనా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు ప్రత్యక్షము కావలెను. దేవుని ఎదుట ఒకరోజు మనం నిలవబోతున్నాం అని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దేవుని ఎదుట మంచి చేసిన వారు కూడా నిలవబడతారు, చెడు చేసిన వారు కూడా నిలవబడతారు. వేరే దారి లేదు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని కొనసాగించేవాడు. రేపు మంచి వారికిని చెడ్డవారికిని తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి మంచి చేసిన వారు ఆయన ఎదుట నిలవబడతారు, చెడు చేసిన వారు కూడా ఆయన ఎదుట నిలవబడాల్సిందే. ఈయన ఏ ఉద్దేశం చెప్తున్నాడంటే, నేను ఒకరోజు ఆయన ఎదుట నిలవబడాల్సి వస్తుంది, నేను ఎప్పటికే సరిచేయబడిపోయిన అన్న ఫీలింగ్ నాలో ఉండకూడదు, నేను ఎప్పటికీ ఏదో సాధించేశాను అన్న ఫీలింగ్ నాలో ఉండకూడదు. నేను ఎప్పటికీ సరిచేయబడాలి, ఎప్పటికీ నేను హెచ్చరింపబడాలి, ఎప్పటికీ దేవుని వాక్యం నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. నిజమండి, తన గురించి తాను ఆలోచన చేయకుండా ఎవరు సరి చేసుకోలేరు. ఏముందిలే, నేను ఎప్పుడో మారిపోయినా అన్న ఫీలింగ్ ఉంటే తమను తాము ఎప్పుడు సరి చేసుకోరు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇది మొదటి భాగం 3వ అధ్యాయం. క్రైస్తవ జీవితము జీవించడానికి ఆయన కొన్ని హెచ్చరికలు రాస్తూ, మీరు శరీరానుసారంగా నడవబాకండి అని ఈ 14 వచనాల్లో మనకు తెలియపరిచినట్లుగా మనం చూసాం. విడవవలసిన మాదిరిని చూసాం, అనుసరించవలసిన మాదిరిని చూసాం. పౌలు తన యొక్క జీవితాన్ని మన ముందు పెట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నట్లుగా మనం ఆ వచనాల్లో మనం చూసాం. మనము ఎటువంటి మాదిరిని అనుసరించాలని చెప్పి, ఇదిగో నేను ఎలా అనుసరిస్తున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా ఏం కావాలని కోరుకుంటున్నాను, వేటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని ఆయన తన జీవితం గురించి ఎగ్జాంపుల్గా పెట్టి మనకు నేర్పించాడు. మీరు శరీరానుసారంగా నడవబాకండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా నడవాలో 2వ భాగంలో చెప్తాడు. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు 2వ భాగంలో ఇప్పటి వరకు శరీరానుసారంగా నడవబాకండి అని హెచ్చరించిన వ్యక్తి ఇక మీద నుంచి ఎలా నడవాలో మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ 3 మాటలు నేను గుర్తు చేసి మీకు ప్రార్థన చేస్తాను. ఆయన 15వ వచనం కదా, 15వ వచనం ఆయన స్టార్ట్ చేస్తున్నట్టు చూడండి. విశ్వాసులు దేవునికి అనుకూలంగా నడవాలి అని చెప్తూ 15వ వచనం నుంచి ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. 15 నుంచి 21వ వచనం వరకు. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము. ఏం చెప్తున్నాడు ఆయన? విశ్వాసులు దేవునికి ప్రీతికరంగా నడుచుకోవాలి అంటే సంపూర్ణులుగా మనము నడుచుకోవలసిన అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అయిపోయిందంతా ఇంకేముంది, యేసుప్రభు వచ్చేస్తాడు, నేను యేసుప్రభు కాడికి వెళ్ళిపోతా అన్న ఫీలింగ్ ఉంచొద్దు అని చెప్తున్నాడు. మరి
బాప్తిజం తీసేసుకుంటే సరిపోదా? బల్లో చేయవేస్తే సరిపోదా? చర్చికి వచ్చేస్తే సరిపోదా? మరి ఇంకేమైనా చేయాలని చెప్తే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతి ఆరాధనలో దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తీసేయాలి, ఏమి వాక్యం ద్వారా లోపలికి జీవితంలోకి తెచ్చుకోవాలి అని పరిశీలన చేసి ముందుకు కొనసాగాలి. దాన్ని ఏమంటారంటే క్రీస్తు స్వరూప్యంలోనికి నడుచుట. క్రీస్తు స్వరూపంలోనికి నడవబడిన వ్యక్తిని రేపు దేవుని ఎదుట నిలవబెట్టుకుంటాడు అని మనం గుర్తు చేసుకోవాలి. నేను పెళ్లి ఉదాహరణ మీకు గుర్తు చేస్తా చూడండి. మనం పెళ్లి కుమారుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు పెళ్లి కుమార్తెని రెడీ చేయకుండా ఎవరు తీసుకెళ్ళరు, రెడీ చేసే తీసుకెళ్తారు. ఎలా చేస్తారు తెలుసా? 1% కూడా కాంప్రమైజ్ కారు. టైం ఎక్కువ తీసుకున్నా కానీ పూర్తిగా రెడీ చేసి సాటిస్ఫై అయిన తర్వాత అనేక సార్లు మళ్ళీ 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 ఇంకేమైనా తక్కువైందా, ఇంకేమైనా ఆమె శరీరానికి యాడ్ చేయాలని చెప్పి చూసి మంచి విషయాలని ది బెస్ట్ ఆమెకి అలంకరించి ఆమెను తీసుకెళ్ళి పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెడతారు. అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనం ఒకరోజు నిలవబోతున్నాం. అపవిత్రులుగా, పాపముతో కొనసాగుతున్న వారంగా, అపరిశుద్ధతలో కొనసాగుతున్న వారంగా మనం ఆయన ఎదుట నిలవబడితే మనం ఆయనతో కొనసాగలేం, ఆయనతో ఉండలేం. ఆయన మనల్ని అంగీకరించడు. మనకు తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం పాపం చేయడాన్ని బట్టి మనల్ని ఆయన అంగీకరించలేదు. ఆయన మన నుంచి వేరైపోయాడు. మనల్ని ఆయన నుంచి వేరు చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళా మనం ఆయన దగ్గరికి ఎలా వచ్చినాం, ఎలా రాగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మన దగ్గరికి వచ్చి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్తాం అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్ళే ప్రక్రియలో కూడా మనం పాపంలో కొనసాగామనుకోండి ఆయనతో ఉండలేం. అది దాని అర్థం. ఆయనతో ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవునికి అనుకూలంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే ప్రయత్నం మనం చేయాలి. ఎలా మారుతామంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా మాత్రమే. వాక్యం మన తలంపులను మారుస్తుంది, వాక్యం మన మనసుని మారుస్తుంది, వాక్యం మన గురిని మారుస్తుంది, వాక్యం మన మాటని మారుస్తుంది, వాక్యం మన నడకని, వాక్యం మన నడతని మారుస్తుంది. వాక్యానికే అంతటి శక్తి ఉన్నది. అప్పుడు మనం ఆయన స్వరూపంలోకి మార్చబడ్డం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎదుట నిష్కళంకులుగా నిలవబడగలం. అప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అది దాని అర్థం. విశ్వాసులుగా మీరు దేవునికి ప్రీతికరంగా నడుచుకోండి అంటే సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ప్రయత్నించండి. నీ మాటలు పూర్తిగా మారిపోయినాయా అని ఆలోచించు. నీ గురి, నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు, దేని వైపు చూస్తూ నడుస్తున్నావు, దేనికోసం ప్రాకులాడుతున్నావు, నీ గురి మారిందా? యేసు ప్రభువే నీ గురా? యేసు ప్రభువుని చేరుకోవడమే నీ గురా? లేకపోతే ఆస్తులు అంతస్తులు సంపాదించి లోకంలో కూడబెట్టడం నీ గురా అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏది నీ గురి? నీ ఆలోచనలు మారినాయా, నీ నడతలు మారినాయా? పరిశీలన చేసుకో అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసులు దేవునికి అనుకూలంగా ప్రీతికరంగా ఉండాలి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. రెండో విషయాన్ని చెప్తున్నారు చూడండి. విశ్వాసులు సంపూర్ణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ రెండో విషయాన్ని 17, 18, 19 వచనాల్లో ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. చదువుతున్నా చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి. ఎంత ధైర్యమో పౌలు పాస్టర్ గారికి. నేను దేవుని పోలి నడుచుకున్నచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, అదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి నడుచుకోండి. మరలా చదువుతుంది చూడండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడడం అంటే క్లోజ్గా వాచ్ చేయడం, దగ్గరగా గమనించడం. అది గురిపెట్టి చూడడం అంటే. అలా ఎవరినైతే మీరు మాదిరిగా ఎంచుకుంటారో వారిని మీరు దగ్గరగా గమనించి వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందో తెలుసుకొని అలా నడిచే ప్రయత్నం మీరు చేయండి అని మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. 18 వచనం కూడా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను.
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఇంతకు ముందు భాగంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా వారు సున్నతిని పాటించాలి, యేసుక్రీస్తుని కాదు మనము ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్పి బోధ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. వారు సిలువకు, క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేస్తూ వారి యొక్క లక్షణాలు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే నేను ఈ వచ్చినాన్ని చదివి ఇంకా ఆ యొక్క అబద్ధ బోధకుల యొక్క లక్షణాలని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువుకు నడుచుకుంటున్నారని చెప్తూ వీరిని గురించి మీతో అనేక పర్యాలు నేను చెప్పిన, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా. 19 చెప్తూ చూడండి, వారి నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. చూసారా, అక్కడ 3 లక్షణాలు చెప్పినాడు. వారి నాశనం రేపు అంతమే, అది వేరే, అది పక్కన పెడదాం, వారు రేపు నరకంలో త్రోయబడతారు అని చెప్తూ ఏమన్నాడంటే వాళ్ళు ఇదిగో ఇలా ఆలోచిస్తారండి, ఇలా జీవిస్తారండి అని చెప్తూ ఏం చెప్తుంది తెలుసా, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడతారంటే సిగ్గుపడాల్సిన విషయాలు గర్వంగా చెప్పుకుంటారట, ఏదో గొప్పలు సాధించినట్టు చెప్పుకుంటారంట. తర్వాత భూ సంబంధమైన వాటి మీదే మనసు నుంచుతారు. దేవుడి దగ్గరికి వస్తే నీకు అన్నీ ఇస్తాడు, నీకే కుదువు రానియడు, నీకే కష్టం రానియడు, నీకే రోగం రాదు. నీకు ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దేవుడి దగ్గర రావట్లేదు, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నీకు అసలు ఏ రోగం రాదు అని చెప్తారు. చెప్పే వాళ్ళల్లో ఎన్నో రోగాలు ఉంటాయి, కానీ ఆ రోగాలన్నీ బయట పెట్టరు, కానీ రోగం రాదని చెప్పి మోసం చేస్తారు. బాధాకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలా అబద్ధాలు చెప్పే వాళ్ళని నేటి ప్రజలు నమ్ముతారు అనుకోండి. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీదే ఎక్కువ మనసు పెడతారు. భూ సంబంధమైనవి దేవుడు నీకు ఇస్తాడు అని బోధ చేస్తారు. రోమపత్రికలో కూడా సేమ్ ఇలాగే క్లారిటీ ఇచ్చాడు ఆయన. రోమపత్రికలో చూద్దాం మనం. రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా సేమ్ ఈ మాటలే ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. పేజీ నెంబర్ 145వ పేజీ, రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా చూడండి. ఎట్టివారు 17వ వచనం కూడా చదువుదాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. జాగ్రత్త. వాక్య విరుద్ధమైన బోధ అంటే బైబిల్లో లేని వాక్యం ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. బతిమాలుకుంటున్నా మిమ్మల్ని అని చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా, వారిలో నుండి మీరు తొలగిపోండి. అది మీకు ఏమాత్రం క్షేమకరం కాదు, ప్రయోజనకరం కాదు. 18వ వచనం చెప్తున్నా చూడండి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకి కాక తమ కడుపుకే దాసులు. బ్రతకడం కోసం బైబిల్ పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే విశ్వాసుల కష్టాలు, విశ్వాసుల బాధలు, విశ్వాసుల ఇబ్బందులు చాలామందికి పట్టవు. వాళ్ళు బాగుంటే చాలు. మన ప్రభు అయిన క్రీస్తుకి కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వల్లను, ఇచ్చకపు మాటల వల్లను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతారు. ఇంపైన మాటలు కమ్మగా ఉంటాయంటే కదా, మనం కమ్మనైన మాటలు చెప్తారు. ఇనసొంపుగా ఉంటాయి మాటలు. అబ్బా, పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నాడో అని అనుకుంటారట. ఎంత మంచి మాటలో. కొంతమంది చూడు తిడతనే ఉంటారు కదా, మంచిది. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకపు మాటల వలన ఎవరంటే వీళ్ళు నిష్కపటు, పాపం అభం శుభం తెలియని వ్యక్తుల్ని మోసపుస్తారు, అమాయకులైన ప్రజల్ని మోసపుస్తారు. జాగ్రత్త అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. వారి విషయమై వాళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులు. వారు మిమ్మల్ని దేవుని ఎదుగు నడిపించట్లేదు. జాగ్రత్తగా ఉండండి, మీరు దేవునికి అనుకూలంగా నడుచుకోండి అని చెప్తూ ఏం చెప్తున్నా తెలుసా. మరలా మన వాక్య భాగంలోకి వచ్చేద్దాం. అక్కడ 2వ మాట కూడా గుర్తు చేశాడు. వాళ్ళు సిలువకు వ్యతిరేకులు, సిలువకు శత్రువులు అని చెప్తూ అక్కడ 2వ మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, వారి కడుపే వారి దేవుడు అని చెప్తూ వారు తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడతారు.
అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మహింపరచడానికి నియమించబడిన వ్యక్తులు తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. నేను ఇంతమందికి బాప్తిసం ఇచ్చిన, నేను ఇంతమందిని రక్షించిన, నేను ఇంతమందికి సువార్త చెప్పిన, నేను ఇన్ని సంఘాలు స్థాపించిన, ఇంతమందికి పెళ్ళిళ్ళు చేసిన, ఇంతమందికి భూస్థాపితం చేసిన అని చెప్తూ తిరుగుతారు. నువ్వు చేసినవా? సో అందులో దేవుడి పాత్ర ఏం లేదైతే. మనల్ని మనమే రక్షించుకోలేని వారం ఎఫెసీ పత్రిక 2:1 బట్టి పాపముల చేత, అపరాధముల చేత, శాపముల చేత చచ్చిన స్థితిలో ఉండవలసిన వారం. చచ్చిపోయిన శవం ఏం చేస్తుంది? మనం ఆ శవం లాంటోళ్ళం. మనం ఏం చేయగలం? ఏం చేయలేం. కానీ ఆ దేవుడే మనకు ప్రాణం పెట్టాడు, ఆ దేవుడే మనకు జీవాన్ని పోశాడు. ఆ దేవుడు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేపడం ద్వారా మరలా మనం తిరిగి బ్రతకగలిగాం. ఆ దేవుడిని నమ్ముకుంటే ఇదిగో ఈ జీవితం మనకు భిక్షగా పెట్టబడింది. భిక్షగా పెట్టబడింది. ఇక్కడ రావడానికి ఆయన పెట్టిన భిక్షే కారణం. ఆ స్థితిలో ఉన్న మనము ఏదేదో చేసేయగలమా? ఎంతెంతమందికో బాప్తిసం ఇచ్చేయగలమా? ఎన్నెన్నో సంఘాలు స్థాపించేయగలమా? ఎంతో మందికి పెళ్లిళ్ళు చేసేయగలమా? ఎంతోమందికి సువార్త చెప్పేయగలమా? అంత సామర్థ్యం మనకుందా? చాలామంది నేటి దినాలు అలా చెప్పడం మనం గమనిస్తాం. మీరు గమనించవచ్చు, చాలామంది అలా చెప్తూ తిరుగుతూ ఉంటారు. నేను ఇన్ని చేసినా, నేను ఎట్లా చేసినా, నేను ఎట్లా చేసినా, నా అలా చేసేవాళ్ళు, నా అలా చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేవుణ్ణి మహింపరచడానికి బదులు తమను తాము మహింపరుచుకుంటూ, తమను తాము గొప్ప చేసుకుంటూ, గణపరుచుకుంటూ, హెచ్చించుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడతా తిరుగుతూ ఉంటారు. తర్వాత అంత మాత్రమే కాదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. నేను చాలాసార్లు ఈ ప్రసంగాలు మీకు చెప్తూ వచ్చాను కాబట్టి మీకు దీని గురించి ఎక్కువగా లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే ఇవి వచ్చేస్తాయి, నీ స్థితి మారిపోద్ది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎంతో స్థాయికి వెళ్ళిపోతావు, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతావు. ఈ మాటలన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో అవన్నీ అంత సాధ్యం కాదు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంది రక్షణ, దేవుడు మనకి ఇవ్వాలనుకుంది సంఘం, దేవుడు మనకి ఇవ్వాలనుకుంది వాక్యం, దేవుడు మనకి ఇవ్వాలనుకుంది పరలోకం. నీకు ఈ శరీరం, ఈ లోకం, ఈ సంబంధాలు ఏమాత్రం నీకు మంచివి కాదని చెప్పి ఆయన వచ్చి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి నువ్వు ఎందు విశ్వాసం ఉంచి నేను వచ్చేదాకా సంఘంతో కలిసి ఉండు, నేను వచ్చి నేను తీసుకెళ్ళిపోతా, ఇదేం మంచిది కాదు నీకని చెప్తుంటే బైబిల్లో. కానీ నేటి దినాలు చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడిని ఇక్కడ స్థిరపరుస్తాడు, నీకు అన్నీ ఇచ్చేస్తాడు, ఆయన దగ్గరికి వచ్చేస్తే అని చెప్తున్నారు. ఏది నిజమో నువ్వే పరిశీలన చేసుకో. వారు భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచుతారు. నెంబర్ 3, ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. విశ్వాసులు దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి అని చెప్తూ 21వ వచనం ఆయన కంక్లూజన్ ఇస్తున్నారు. చూడండి, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనకు భారతదేశ పౌరసత్వం ఉంది. 18 సంవత్సరాల నుంచి మనం చనిపోయేంత వరకు ఆ పౌరసత్వం కొనసాగుతుంది. చనిపోయిన తర్వాత చనిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే ఈ పౌరసత్వం శాశ్వతం, స్థిరం కాదు అని అర్థం. పౌలు భక్తుడికి రోమ పౌరసత్వం కూడా ఉంది, అది కూడా శాశ్వతం కాదని చెప్తున్నాడు ఆయన. నాకు ఈ పౌరసత్వం కంటే నాకు ఆ పౌరసత్వమే ముఖ్యం, మన పౌరస్థితి ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో మీ పౌరస్థితి కూడా ఇక్కడ కాదు అక్కడ అని ఫిలిప్పీ సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం కూడా ఏం గుర్తు చేసుకోవాలి తెలుసా? నా పౌరస్థితి భారతదేశ పౌరస్థితి కాదు, భారతదేశ పౌరసత్వం, ఆ గుర్తింపు కార్డ్ నాకు శాశ్వత కాలం ఉండదు. నిజమైన శాశ్వతమైన కార్డు ఏ కార్డు తెలుసా? పరలోక సంబంధమైన పౌరసత్వం. ఈ మాటల్లో ఏమర్థమవుతుంది మనకు? ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా అరే ఇవి కరెక్ట్ కాదే, ఇదిగో ఈయన చెప్తున్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్పి. నా కళ్ళ ముందు చాలామంది ఈ లోకంలో స్థిరంగా లేరే, నేను కూడా ఒకప్పుడు స్థిరంగా ఉండను కదా, మరి ఈ లోకం నాకు ఎలా స్థిరమవుతుంది అని నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో అప్పుడు నువ్వు సత్యాన్ని వెతకడం ప్రారంభిస్తావు. నిజమైన జీవితం ఎక్కడుందో దాన్ని తెలుసుకోవడం కోసం, అక్కడికి వెళ్ళడం కోసం ఇక్కడి నుంచే ప్రయత్నం చేస్తావు. అప్పుడు నువ్వు రైట్ వేలోకి, సరైన మార్గంలోకి వచ్చినట్లు. లేకపోతే ఇదిగో పనికి వెళ్తాం, కొంత డబ్బులు సంపాదించుకుంటాం, తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, అయిపోతాయి, మళ్ళీ పనికి పోతాం, మళ్ళీ వస్తాం, అక్కడక్కడ జీవితం అంతా తిరుగుతాం, 70-80 వస్తాయి, ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్తాం, ఆయన ముందు నిలవబడతాం. ఎలా బతికావో చెప్పు అని అడిగినప్పుడు ఏం చెప్పడానికి మన చేతిలో ఉండదు. సంపాదిస్తూ, తింటూ, తిరుగుతూ, బ్యాంకులు వేసుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ ఇలా బతికేసిన ప్రభు అంటే చాలా తప్పు చేసినావు అని చెప్పడం మనం చూస్తాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని గుర్తించాలి మనం.
విశ్వాసులుగా దేవునికి ప్రీతికరంగా నడుచుకోండి అని చెప్తే ఏమంటాడంటే సంపూర్ణంగా నడుచుకోండి అని చెప్పాడు మొదటి 15-16 వచనాల్లో. రెండోది ఏం చెప్పాడు తెలుసా? జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు 17, 18, 19 వచనాల్లో. మూడోది ఏం చెప్తాడు తెలుసా? పరలోక పౌరసత్వం కొరకు ప్రయత్నించండి 20, 21 వచనాల్లో. పరలోక పౌరసత్వం కొరకు ప్రయత్నించండి. ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన ప్రభుని యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. కనిపెట్టుకుని ఉండమంటే ప్రభు ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడడం. ఆ స్పృహ ఉందా నీకు? సంతోషం. నా ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నా ప్రభు నా కొరకు ఎప్పుడు వస్తాడో, నా ప్రభు నేను ఎప్పుడు చేరుకుంటానో అన్న స్పృహ రక్షింపబడిన వ్యక్తికి ఉంటుంది. ఫిలిప్పీ సంఘం అటువంటి స్పృహ కలిగింది. పౌలు భక్తుడు అటువంటి స్పృహ కలిగిన వాడు. మనం కనిపెట్టుకుని ఉన్నాం మన ప్రభుని యేసుక్రీస్తు కొరకు, రక్షకుని కొరకు అని ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తాం. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా ఒకరోజు మారుస్తాడు. ఒకరోజు దాన్ని మారుస్తాడు. ఆయన వచ్చి మన శరీరమును మహిమ శరీరంగా మారుస్తాడు. అంటే మనము ఈ శరీరానుసారంగా నడవడానికి, ఈ శరీరానికి రుణస్థులం కాదు. ఈ శరీరంతో నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇదిగో ఈ శరీరం నీకు స్థిరము, ఈ శరీరం కోసమే నేను బ్రతుకుతున్నా అని చెప్పడానికి ఈ శరీరానికి రుణస్థులం కాదు. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది అని ఆలోచన చేసి, అదిగో రేపు దేవుడు నీకు ఇవ్వబోయే ఆ శరీరం అనగా మహిమ శరీరమును ధరించడం కోసం ఇప్పుడు నువ్వు బ్రతకాలి అని చెప్తున్నాడు. విశ్వాసులు శరీరానుసారంగా బ్రతకూడదు అని హెచ్చరిస్తూ, విశ్వాసులు దేవునికి అనుకూలంగా బ్రతకండి అని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నువ్వు శరీరానుసారంగా బ్రతుకుతున్నావా? అయితే దేవుడిని హెచ్చరిస్తున్న మాట, నువ్వు శరీరానికి రుణస్థురాలు కాదు. ఒకరోజు ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని విడిచిపెడతావు. కాబట్టి ఒకరోజు నువ్వు దేవుని చేరుకోవాలి. కాబట్టి దేవుని ఎదుట ముందు నిలవబడతావు. కాబట్టి దేవునికి అనుకూలంగా బ్రతుకు. దేవుడు సంతోషించే వాటి యందు మనసు పెట్టి వాటిని కలిగి జీవించడానికి బ్రతుకు. ఈ ప్రసంగాన్ని బట్టి నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఇదే. దేవునికి ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను శరీరానికి అనుసరించి నడుస్తున్నానా? నన్ను క్షమించు. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన పద్ధతులు, ఈ లోకమే శాశ్వతం అనుకునే ఆలోచనలు నాలో ఉన్నాయా? నన్ను క్షమించు. ఇదిగో నా పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి నేను నీకు అనుకూలంగా, నీ స్వరూపానికి మార్చబడడానికి, నీ గురించి తెలుసుకోవడానికి, నిన్ను గురించి, నీ పునరుద్ధానం యొక్క బలమును గురించి తెలుసుకోవడానికి సమస్తమును నష్టంగా ఎంచుకునే కృపను నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకో. ప్రార్థన.